తాలూకా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలుపుతూ ఈరోజు మన తాలూకా అకాడమిక్ కానీ చూసుకున్నట్లయితే ఇంతకు పూర్వం మీదకి ఇప్పుడు మోడిఫికేషన్స్ చాలా వచ్చినాయి. ఎగ్జామినేషన్ పరంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ చదివించడంలో కానీ చాలా మార్పులు వచ్చి మీరు గమనించే ఉంటారు. ఇంతకు పూర్వం మనకున్న పరిస్థితుల్లో అంటే నోట్బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మనం ఉన్న పరిస్థితుల్లో ప్రతి విద్యార్థికి నోట్ పుస్తకాలు ఇచ్చాం, ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం. అలాగే ప్రతి విద్యార్థికి కావాల్సినటువంటి సంకల్ప్ 2026 అనే మెటీరియల్ కూడా ఇచ్చాం. ప్రతి ఒక్కరిని కూడా మనం చదివించడానికి తెల్లవారి అన్నీ కూడా క్లాసెస్ మనం కండక్ట్ చేసాం. అంటే ఇంతవరకు అయినటువంటి క్లాసెస్ కానీ రివిజన్ చేస్తూ విద్యార్థికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, వారికి కావాల్సిన డౌట్స్ అన్నీ కూడాను మన తెల్లవారి 9 గంటల నుంచి 12:40 వరకు కూడాను మనం ఇస్తున్నాం. తర్వాత మరలా మనం 1:30 నుంచి మనం స్టార్ట్ చేసి మళ్ళీ 5 గంటల వరకు కూడాను స్టడీ అవర్స్. విద్యార్థి చదివించడంతో పాటు ముఖ్యంగా మన తాలూకు కాన్సెప్ట్ చదవడం ఒక్కడే పనికిరాదు. చదవడంతో పాటు ఏం కావాలంటే విద్యార్థికి రాయడం రావాలి. విద్యార్థి వెళ్ళి ఆ పరీక్షలో రాయగలిగితేనే పరీక్ష పాస్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఒక్క చదివినది మాత్రాన అది పనికిరాదు. ఒక్క చదవడం వల్ల కాకుండా అక్కడికి వెళ్ళి అవుట్పుట్ రావాలంటే రాయడం రావాలి. కాబట్టి మన లెక్చరర్స్ అందరూ కూడా ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ గారు అందరూ కూడా చేసినటువంటి పని ఏంటంటే విద్యార్థిని చదివించడం, రాయించడం. అది ముఖ్యంగా పెట్టుకొని ప్రతి విద్యార్థి చేత క్వశ్చన్ ఒకటిచ్చి దాన్ని మనం చదివించే ఏర్పాట్లు చేసి వెంటనే టెస్ట్ పెట్టి ఒక చిన్న స్లిప్ టెస్ట్ లాంటి పెట్టి వాల్యుయేషన్ కూడా ఇమీడియట్గా చేసి వారు ఏం తప్పు చేశారన్న విషయాన్ని ఆ విద్యార్థికి అందజేసి అందులో ఏ విద్యార్థి అయితే ఆ ప్రశ్నను రాయలేకపోయాడో ఆయనతో మనం ఇంటరాక్ట్ అయ్యి ఏ ప్రాబ్లం వల్ల ఆ ప్రశ్న రాయలేకపోయాడు అన్న విషయాన్ని అతను కూలంకుషంగా లెక్చరర్ అర్థం చేసుకొని అతనికి సిస్టమేటిక్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ప్రక్రియలో మనం చూసుకున్నట్లయితే మన జిల్లా కలెక్టర్ గారు విజయ్ కృష్ణన్ గారు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే 100% రిజల్ట్ రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం 100% ఎలా వస్తుంది మేడం అనే వర్డ్ యూజ్ చేస్తే మేడం గారు చెప్పింది ఏంటంటే 100% అని చెప్పాను నేను. ఇంకా అందులో 99.99 కూడా కాదు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను 100% ఇంక ఇందులో ఎటువంటి డీవియేషన్ ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. అలాగే మన తాలూకా విద్యార్థులు మనం చూసినట్లయితే యాక్చువల్గా ఏంటంటే మేడం గారు ఒక సంకల్పం పెట్టారు. కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా హాస్టల్ విద్యార్థులను ఎవరిని కూడా బయటికి పంపించకుండా, అంటే ఈ పండగకి పంపించకుండా చదివిద్దామని ప్లాన్ చేసాం. కానీ మరి కొన్ని కారణాల వల్ల విద్యార్థులు వాళ్ళ చిన్న మానసికమైనటువంటి ఇంటికి వెళ్ళాలన్నట్టు తప్పడంతో పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఆ బేసిస్ మీద మరి అది కొద్దిగా విరమించుకున్నాం. లేకపోతే మాత్రం హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి, అంటే ఇక్కడంటే నా ఉద్దేశం హాస్టల్స్లో పెట్టి ఫుడ్ పెట్టి పండగ వాతావరణాన్ని ఇక్కడే సృష్టించి పండగ మనమే చేసి డిఐఓ తర్వాత లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ మీ అందరం కలిపి ప్రతి హాస్టల్కి వెళ్ళి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకున్నాం. కానీ మాకు అది సాధ్యపడలేదు. అయినప్పటికీ మా తాలూకు లెక్చరర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు సాయంత్రం 5:30కి హాస్టల్స్కి వెళ్తారు. దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్కి వెళ్ళి విద్యార్థులకి 5:30 నుంచి 7:30 వరకు కూడాను కంటిన్యూస్గా పాఠాలు. అంటే మరి కాలేజీలో చెప్పిందే కాకుండా, అంటే మా తాలూకు ఉద్దేశం ఏంటంటే విద్యార్థి రెగ్యులర్గా తల్లిదండ్రులతో పాటు ఉండి చదువుకున్న విద్యార్థి ఒక సైకాలజీ ఉంటుంది. తల్లిదండ్రుల తాలూకా అంటే ఆదరణ అంటే వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ సైకాలజీ వేరే ఉంటుంది. ఎంత హాస్టల్స్, ఎంత వార్డెన్స్ ఎవరున్నా సరే వాళ్ళ సైకాలజీ వేరే ఉంటుంది. కాబట్టి వారిని మరికొద్దిగా ఇంప్రూవ్ చేయాలన్న తపనతో మీ అందరం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ముఖ్యంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీ అందరం కూడా వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్, అంటే ప్రతి లెక్చరర్ కూడాను అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పడం జరుగుతోంది. అయితే మాకున్న పరిస్థితుల్లో ఈ విద్యార్థులందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి ఇంత వసతి కల్పిస్తున్నాం. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెడుతున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, ఫుడ్ పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం. కానీ రిజల్ట్కి వచ్చేసరికి తక్కువ వచ్చేసరికి మరి అలాంటి పరిస్థితి ఉండకూడదు.
ఖచ్చితంగా అంటే మనకున్న పరిస్థితుల్లో హాస్టల్స్లో విద్యార్థుల దగ్గర నుంచి రిజల్ట్ కొద్దిగా తగ్గింది. లాస్ట్ టైం మరి ఎనాలిసిస్ చూసుకుంటే రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ కన్నా హాస్టల్ వచ్చినటువంటి విద్యార్థుల రిజల్ట్ తగ్గడం వలన మా తాలూకు టార్గెట్ ఇస్తారు. ఈ రెగ్యులర్ విద్యార్థులే కాకుండా హాస్టల్ విద్యార్థులు కూడా 100% పాస్ అవ్వాలి. మరి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇచ్చినటువంటి ఆజ్ఞల మేరకు అయితే మాత్రం ప్రతి ఒక్క హాస్టల్లో కూడాను ప్రతి ఒక్క వార్డెన్ తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వారందరూ కూడా తెల్లవారు 5:30కి పిల్లలను లేపి జూమ్ కాల్ పెట్టి అందరితో కూడాను ప్రతి ప్రిన్సిపాల్ గారితో ప్రతి అక్కడ ఉన్న స్టడీ అవర్స్ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతాం. అలాగే మేము గవర్నమెంట్ కాలేజ్ 20 ఉన్నాయి, 20 మందికి రోజు కూడాను 3 గంటల నుంచి 3:30-4 వరకు ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రిన్సిపాల్తోని అవసరమైతే లెక్చరర్స్తో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా కాలేజీలో ర్యాండమ్ చెక్ కూడా జరుగుతుంది. మేము సడన్ విజిట్ చేస్తాం, ఆకస్మిక తనిఖీ. అంటే ఏ లెక్చరర్కి ఏ ప్రిన్సిపల్కి చెప్పడం ఉండదు. 9:45కి వెళ్తాను, అలాగే 9:05 వెళ్తాను. 9:09కి వెళ్తే నేను 9 గంటలకు ఎవరు వస్తాను అన్నటువంటి విషయం తెలుస్తుంది. 9:05కి అయితే కాలేజీలో ఎవరెవరు ఉన్నారన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా ఆకస్మిక తనిఖీ అంటే ఎవరు ఏమనుకున్నా సరే నా తాలూకా డ్యూటీలో భాగంగా ఎవరిని కూడాను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, సిస్టమేటిక్గా ఉండాలి. విద్యార్థికి ఇన్ఫర్మేషన్ బాగా వెళ్ళాలి, బాగా చదవాలన్న తపనతోనే తప్పించి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కించపరచాలని నా ఉద్దేశం కాదు. అవి మెయింటైన్ చేస్తాను. నేను ప్రిన్సిపాల్కి ర్యాండమ్గా ఫోన్ చేస్తాను. ర్యాండమ్గా ఫోన్ చేసి అక్కడున్న ఏదో ఒక లెక్చరర్ని నేను పిలుస్తాను. అతను పిలిపించి దగ్గరుండి ఆయన ఫోన్ నుంచి నేను మాట్లాడతాను. అంటే ప్రిన్సిపల్ గారు కాలేజీలో ఉన్నారా లేదన్నది మేము తెలుసుకొని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లెక్చరర్కి ఫోన్ ఇప్పించి నేను ఎవరిని ర్యాండమ్గా అడుగుతాను, ఆ లెక్చరర్ ఉండాల్సిందే. ప్లస్ రిజల్ట్స్ కూడాను మనకున్న పరిస్థితుల్లో లాస్ట్ టైం చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 45% ఉంది, సెకండ్ ఇయర్ 55% ఉంది. గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. అలాగే అంటే ప్రైవేట్ కలిస్తే ఇంకా అన్నీ చూసుకుంటే 70 వరకు ఉంది. కానీ మన తాలూకు టార్గెట్ ప్రైవేట్ విద్యార్థి ఎలాగైనా చదువుతారు, కార్పొరేట్లో వాళ్ళకి బోల్డ్ సపోర్ట్ ఉంటుంది. మన గవర్నమెంట్ విద్యార్థులు అందరూ పేద పిల్లలు, వాళ్ళకి సపోర్ట్ ఉండదు. వారికి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రిన్సిపాల్ది, ప్రతి లెక్చరర్ది. కనుక ఆ బేసిస్ మీద మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా వాళ్ళకి కోచింగ్ ఇవ్వడమే కాకుండా మా తాలూకా టార్గెట్ ఏంటంటే ఈసారి 100% తీసుకురావడం కోసం. అంటే మంచి మనకు 26 జిల్లాలు ఉన్న 26 జిల్లాల్లో అనకాపల్లి జిల్లాని కనీసం మరి మొదటి స్థానం కాకపోయినా సరే 5 స్థానాలు 1, 2, 3, 4, 5వ స్థానంలో అయినా సరే ఉంచాలన్నటువంటి తపనతో మీ అందరం ఉన్నాం. ఆ విధంగా మేము అందరం కూడాను ప్రయత్నిస్తున్నాం. అంటే దీని అందరికీ ముఖ్యం ఏంటంటే ఒక్క డిఐఓ వినోద్ బాబు చేసినంత మాత్రాన ఇది జరగదండి. ప్రిన్సిపాల్స్ అందరూ కూడాను మరి తర్వాత లెక్చరర్స్ అందరూ కూడా సహకారం చేస్తున్నారండి. ఈ హాస్టల్కి వెళ్ళమన్నా సరే ప్రతి ఒక్కరు ఏ లెక్చరర్ కూడాను నాకు ప్రొసీడింగ్ ఇవ్వాలని వర్డ్ ఎవరు యూజ్ చేయలేదండి. నా నోటి మాటతోనే వాళ్ళందరూ కూడాను నా మాటని అంగీకరించి ప్రతి ఒక్కరూ కూడా హాస్టల్కి వెళ్ళడం జరిగిందండి. తర్వాత మనకున్న పరిస్థితుల్లో మనకు పీడీలు లేరండి, అంటే లైబ్రరీయన్స్ అందరూ ఉన్నారు. లైబ్రరీస్ అందరూ కూడాను విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ వహించి చదివిస్తాం. మీ అందరం అడాప్షన్ మెథడ్ అంటే దత్తత అంటే నా సొంత కూతురు నా సొంత పిల్లోడిని ఏ విధంగా అయితే నేను చూస్తానో ఆ విధంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థిని కూడా తన యొక్క కూతురుగాను తన యొక్క కొడుకుగాను భావించి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. దత్తత తీసుకున్నామండి. అంటే ప్రతి కాలేజీలో ABCD గ్రేడ్స్ అని మనం చేసాం. ఏ గ్రేడ్ అంటే అబోవ్ 60%, B గ్రేడ్ అంటే అబోవ్ 35%, C గ్రేడ్ అంటే ఫెయిల్యూర్స్ అంటే బిలో 35. అది C గ్రేడ్లో కూడా మనకు ఉన్న అంశం ఏంటంటే ఒక సబ్జెక్టు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 సబ్జెక్టులు పోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ తీసేస్తే మాకు ఆటోమేటిక్ రిజల్ట్ శాతం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మేము ప్రీ ఫైనల్ రిజల్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మనకున్న పరిస్థితుల్లో ఫస్ట్ ఇయర్ 65% ఉంది, సెకండ్ ఇయర్ 85% ఉంది. అంటే మనం ఇంచుమించు చాలా మంచి స్థాయికి వచ్చినట్టు. అంటే పాత రిజల్ట్స్తో పోల్చుకుంటే ఈ రిజల్ట్స్ చాలా చక్కగా ఉన్నట్టు. అంటే మన లెక్చరర్స్లో అభివృద్ధి చెందిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. నేను ఇక్కడికి అంటే డిఐఈఓగా వచ్చి నేను 5 years అవుతుంది. నా పేరు మద్దిలి వినోద్ బాబు. అయితే నేను ఒక్కడ తాలూకా కృషి కాదు. అంటే నేను గమనించినటువంటిది ఏంటంటే పాత రిజల్ట్కి నేను వచ్చిన తర్వాత రిజల్ట్కి ఖచ్చితంగా వేరియేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తున్నారు. అంటే
అంటే నేను ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు ప్రతి ఒక్క ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తున్నాను, అలాగే ప్రతి ఒక్క లెక్చరర్ గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి సమిష్టి కృషి ఈరోజు ఈ రిజల్ట్. అలాగే విద్యార్థుల్లో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే చదవాలి అంటే అది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలా కాకుండా విద్యార్థులు చదవాలన్న తపన వచ్చింది. విద్యార్థుల్లో కూడా రేపు పొద్దున భవిష్యత్తు బాగుండాలంటే చదువుకోవాలి. అన్నిటికన్నా చెప్పాలంటే మహిళలు, ఆడపిల్లలు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతారు, ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడం ఉద్యోగం రావాలంటే బాగా చదువుకొని ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చిందంటే వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా డెవలప్ అయినట్టే. ఆ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా దేశ భవిష్యత్తే కాకుండా వారి తాలూకా ఫ్యామిలీ భవిష్యత్తు కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల చదువు ఇంపార్టెంట్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి మాకున్న గమనించినట్లయితే ఈ కాలేజీలో కానీ మన అనకాపల్లి జిల్లా కాలేజీలు చూసుకుంటే టాపర్స్ అందరూ రేజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అందరూ అమ్మాయిలే. మరి నేను చాలా ఆశ్చర్యం ఆనందపడుతున్నాం మేము. అమ్మాయిలు అంత మంచి పర్సంటేజ్ రావడం అనేది చాలా గర్వం. మరి అబ్బాయిలను కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మేము ఎంత ప్రయత్నించినా సరే అబ్బాయిల పర్సంటేజ్ వస్తుంది, కానీ వారికన్నా 1-2 మార్కులు అమ్మాయిలకే రావడం వలన ఆ రేజింగ్ స్టార్ కానీ షైనింగ్ స్టార్ కానీ అమ్మాయిలు అవుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా నేను అనకాపల్లి జిల్లాలో కూడా స్ట్రెంత్ గురించి చూసుకున్నా సరే అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ ఉంది. వాళ్ళందరూ కూడా అమ్మాయిలే కాదు ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ జనవరి 21 నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే ఎగ్జామ్ ఉంది. ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ కానీ మనం చూసుకున్నట్లయితే కంపల్సరీగా రాయాలి. ప్రతి ఒక్క విద్యార్థి, ఫస్ట్ ఇయర్ విద్యార్థి రాయాల్సిందే. దానికి తగ్గట్టుగా ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ ప్రతి విద్యార్థికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవసరమైతే బోర్డ్స్ మీద చార్ట్లు అంటించి 21 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పరీక్షలకి సెలవులకు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు ఏమవుతుందంటే 19 రారు. అంటే మనం ఎంత 100 సార్లు చెప్పినా సరే వాళ్ళకున్న సైకాలజీ ఎలా ఉంటుందంటే పండగ సెలవులు మీరు 10 రోజులు 20 రోజులు ఇచ్చినా సరే 21, 22 రోజు కూడా సెలవు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితిలో చూసుకుంటే 21ని కానీ విద్యార్థి రాకపోతే ఆబ్సెంట్ అయితే మాత్రం సర్టిఫికేట్ రాదు. కనుక 21న కంపల్సరీగా ప్రతి విద్యార్థి రావాలి. 23వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా విద్యార్థి రావాల్సిందే. తర్వాత వొకేషనల్ ప్రాక్టికల్స్ కానీ చూసుకున్నట్లయితే 27వ తేదీ జనవరి 27వ తేదీ నుంచి వొకేషనల్ ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే మన తాలూకు జనరల్ ప్రాక్టికల్స్ కానీ చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అయిన తర్వాత మనందరికీ తెలిసింది ఫిబ్రవరి 23 నుంచి మన తాలూకా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. మరి ఇది కొత్త వరవడి మీ అందరికీ తెలిసినటువంటిది. మనకున్న పరిస్థితుల్లో కొత్త వరవడి ఏంటంటే సింగిల్ అంటే ఎన్నాళ్ళు ఏం చేశారంటే కెమిస్ట్రీతో కామర్స్ కాంబినేషన్ ఉండేది, ఫిజిక్స్తో ఎకనామిక్స్ కాంబినేషన్ ఉండేది. ఇప్పుడు అలాగే లేదు. కెమిస్ట్రీ ఒకరోజు కెమిస్ట్రీ, ఒకరోజు ఎకనామిక్స్, ఒకరోజు కామర్స్, ఇలా ఈ విధంగా ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రతి విద్యార్థి కంపల్సరీ సబ్జెక్ట్గా ఇంగ్లీషు ఉంటుంది. అయితే ఈ ఎలక్టివ్ సబ్జెక్ట్ వచ్చేసరికి అంటే సెకండ్ లాంగ్వేజ్కి వచ్చి ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ అనకూడదు, ఎలక్టివ్ అనాలి. దానికి కారణం ఏంటంటే తెలుగు, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్తో పాటుగా అతను మ్యాథ్స్ తీసుకోవచ్చు, బాటనీ తీసుకోవచ్చు, బయాలజీ తీసుకోవచ్చు, లేకపోతే సివిక్స్ తీసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. అలాంటి ఆఫర్ మనం ఇచ్చాం. అలాగే జనరల్ సబ్జెక్టు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ 5 గ్రూపులు ఉన్నాయి. అలాగే ఎడిషనల్ సబ్జెక్టుగా మ్యాథ్స్ స్టూడెంట్ బయాలజీ చదవచ్చు, బయాలజీ స్టూడెంట్ మ్యాథ్స్ చదవచ్చు. అంటే ఎంబైపీసీ అంటే రేపు పొద్దున అతను ఇంజనీరింగ్ వెళ్ళవచ్చు, అలాగే డాక్టర్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడున్న షెడ్యూల్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఉన్న విద్యార్థి పూర్వం ఏం చేస్తామంటే ఎంపీసీ సబ్జెక్ట్స్ రాసి ఎంపీసీ స్టూడెంట్ అక్కడున్న పరిస్థితుల్లో లాంగ్వేజ్లో సివిక్స్ కూడా రాసుకోవచ్చు, కామర్స్ రాసుకోవచ్చు. కాబట్టి దానికి మరి మ్యాథ్స్ రోజు మనం ఈ కెమిస్ట్రీ రోజు కామర్స్ పెడితే మ్యాథ్స్ స్టూడెంట్ కెమిస్ట్రీ రాస్తాడు, కామర్స్ రాయలేడు. కాబట్టి అందుకని ఏం చేస్తాడంటే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందంటే 24 డేస్ ఇన్నాళ్ళు 12 నుంచి 16 రోజులు ఉన్నటువంటి పరీక్షలు ఈరోజు 24 రోజులు జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం అది. ఆ ప్రకారం ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి తగ్గట్టు ప్రతి కాలేజీలు కూడా ప్రతి శనివారం మేము నీట్ కోసం అలాగే మనకున్నటువంటి ఎంసెట్ కోసం ప్రతిరోజు స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లెక్చర్స్, మ్యాథ్స్ లెక్చర్స్ అందరూ కలిపి కోచింగ్ కూడా జరుగుతుంది. అలాగే మేము ఏం చేస్తామంటే లెక్చరర్స్ అందరికి కూడా ఓరియంటేషన్ ఇచ్చాం.
ఓరియంటేషన్ ఎలిమెంటరీ జూనియర్ కాలేజ్ ఓరియంటేషన్ ఎలా ఇచ్చామంటే మ్యాథ్స్ ఒక రోజు, ఫిజిక్స్ ఒక రోజు, కెమిస్ట్రీ ఒక రోజు, బాటనీ, జువాలజీ అలా వేరు రోజులు ఏర్పాటు చేసి అవి అంటే కొత్త సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అందులో ఉన్న డౌట్స్ ఏమైనా క్లారిఫై కావాలంటే సీనియర్స్ని ఉపయోగించి వారందరినీ కూడాను ప్రత్యేకంగా ఆ ఒక క్లాస్ రూమ్లో పెట్టి వాళ్ళ సబ్జెక్టులు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేయించాం. అలాగే జూనియర్ నుంచి కూడా మాట్లాడించాం. అంటే అతను రేపు పొద్దున విద్యార్థికి ఎలా చెప్పాలి, ఏమి చెప్పాలి, ఏ పాయింట్ చెప్పాలి, 100% రిజల్ట్ మనం రావాలని ఏం చేయాలన్నటువంటి సిస్టంలో ప్రతి ఒక్కరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నా తాలూకా అంటే నేను వచ్చి 5 months అవుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను చాలా కాలం బట్టి నేను 1999లో జేఎల్గా వచ్చినటువంటి వ్యక్తిని, తర్వాత ప్రిన్సిపల్గా 2018లో అయ్యాను. అయితే నేను అబ్జర్వ్ చేసిన ఈ సంవత్సరం అకాడమిక్ సైడ్ తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా రిజల్ట్స్ మాత్రం 100% వచ్చి తీరుతాయి. ఇంకా అందరూ డౌట్ లేదు. అంటే 100% నేను అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అదంటే వచ్చిన రిజల్ట్ 75 అవ్వచ్చు, 85 అవ్వచ్చు. కానీ మా తాలూకు టార్గెట్ అంటే అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే మన వివేకానందుడు చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం మన తాలూకు టార్గెట్ ఎప్పుడు హైగా ఉండాలన్న ఉద్దేశంతో మేము 100% 100% పెట్టుకున్నాం. అది ఖచ్చితంగా మీరు రీచ్ అవుతాం. మా కష్టానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా మీరందరూ కూడా సపోర్ట్ అంటే ప్రత్యేకంగా మా వార్తని, మా వాయిస్ని మీరు ప్రజల్లోకి పంపిస్తున్నందుకు ముఖ్యంగా నేను పత్రికా విలేకరులందరికీ కూడా, జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ తాలూకా ఈరోజు నా వాయిస్ తీసుకున్నటువంటి ఈ సిస్టమ్ కూడా, ఈ విలేకరి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వాయిస్ మొత్తం వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా మీ అందరం కూడాను మాకు సహకారం ఉంటుంది. మీ సహకారం మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మా ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ అందరూ కూడాను సాయశక్తిలా ప్రయత్నిస్తూ పేద విద్యార్థిని ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావడానికి 100% కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై హింద్.